వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. ఉత్తర గీత. దక్షిణే పింగళానాడి సూర్యమండల గోచర దేవయానం ఇతి జ్ఞేయం పుణ్యకర్మానుసారిణి ఇడా చ వామ నిశ్వాస సోమమండల గోచర పితృయానమితి జ్ఞేయం వామమాశ్రిత్య తిష్టతి దేహే తు పశ్చిమే భాగే వీణాదండాఖ్య దేహభృతు దీర్ఘాస్తి మూర్ధ్ని పర్యంతం బ్రహ్మదండీతి కద్యతే తస్యాంతే సుషిరం సూక్ష్మం బ్రహ్మనాడీతి సూరిభిః ఇడా పింగళయోర్మధ్యే సుషుమ్నా సూక్ష్మరూపిణి సర్వం ప్రతిష్ఠితం తస్మిన్ సర్వగం సర్వతోముఖం. దక్షిణే పింగళానాడి సూర్యమండల గోచర దేవయానం ఇతి జ్ఞేయం పుణ్యకర్మ అనుసారిణి. దక్షిణే పింగళానాడి దక్షిణ భాగం అని చెప్పనంటే కుడి భాగం అనగా ఈ నాసికము అనేటువంటి దాని యందు కుడి భాగములో సంచరించేటువంటి దానిని పింగళానాడి అంటారు. వామ ఎడమవైపు నాసిక భాగంలో సంచరించేటువంటి శ్వాసను ఎడా అని పిలుస్తారు. ఇట్లా ఎడా పింగళ దీనికి మహాత్ములు పేర్లు పెట్టారు. శ్వాస సంచారం దాని యొక్క విషయంలో చాలా పరిశోధనలు చేసినటువంటిది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో వాటి అంశం మీద స్వరశాస్త్రం అనేది ఒకటి ఉన్నది. ఈ స్వరశాస్త్రం కూడా చాలా విస్తరించి రాసినటువంటి విధానం మహాత్ములు. మన కుడి భాగంలో సంచరించేటువంటి పింగళానాడి, ఎడమ వైపు సంచరించేటువంటి ఇడానాడి, ఇడా పింగళ అలా పింగళ ఇడ అనే విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మరి ఒక్కోసారి శ్వాస దక్షిణ భాగంలో అనగా పింగళానాడిగా ఎక్కువ సంచారం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఎడమ వైపు ఉన్నటువంటి ఇడ అనేటువంటిదిగా ఉన్న శ్వాస అది సంచారం చేసేటువంటి విధానము. ఇట్లా కుడివైపు ఎడమవైపు రెండు వైపులా ఈ శ్వాస అనేటువంటిది మామూలుగా గమనం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువగా పింగళ, ఒక్కోసారి ఎక్కువగా ఎడ నడుస్తూ ఉండే విధానం. దీనిని చాలా పరిశోధనాత్మకముగా వాళ్ళు ఈ శ్వాస గమనాన్ని వాళ్ళు గుర్తించి ఇక్కడే పంచభూతాలు కూడా చెప్తారు. స్వరశాస్త్రం మీరు అధ్యయనం చేస్తే దాంట్లో వచ్చే అంశాలు ఈ నాసిక యందే పంచభూతములు చెబుతారు. అనగా నాసిక రంధ్రముల దిగువ భాగములో
చర్మాన్ని స్పృశిస్తూ సంచారం చేసే విధానంగా ఉంటే అది పృథివీ భాగంలో సంచరిస్తున్నట్లుగా చెప్తారు. అట్లా దాని పైన సంచరించే విధానం వాయువు, దానికంటే పై భాగం సంచరించే విధానం అగ్ని, వాయువు. ఈ నాసిక యందు పై భాగంలో సంచరిస్తూ ఉంటే ఆకాశమునందు సంచరించే విధానము. ఇలాంటి ఈ గమనాలను బట్టి మానవులకు ఫలాఫలములు బోధిస్తూ ఉంటారు. అనగా పింగళా నాడిగా సంచారం చేస్తూ ఉన్నదా, ఇడానాడిగా సంచారం చేస్తూ ఉన్నదా, ఏ భాగాల్లో సంచారం చేస్తూ ఉన్నది అనగా దక్షిణ భాగంలో పింగళా నాడిగా, ఎడమ భాగంలో ఇడానాడిగా సంచార గమనాన్ని బట్టి వాళ్ళు చెప్పే మాట. అటనే మరి ఈ పంచభూతములలో ఏ భూతములో సంచారం చేస్తుందో ఆ సంచార విధానాన్ని బట్టి ఆ విధముగా భవిష్యత్ అంశాలని చెప్పే విధానం ఉంటుంది. ఇది భవిష్యత్తు శాస్త్రం. ఈ పనులు అవుతాయా అవ్వవా, నువ్వు పోయేటువంటిది శుభమా అశుభమా, ఇట్లా మరి అవి శాస్త్రగమనాలను బట్టి వాళ్ళ వ్యవహారాన్ని కొనసాగించుకునే విధానం. ఇది ఒక స్వరశాస్త్ర విధానంగా చెప్పేటువంటి మాట. ఇది ఆధ్యాత్మిక పరంగా కూడా మనకి ఈ అంశగమనం అనే దాని మీద చాలా విస్తరించి ఉన్నటువంటి అంశాలు. ఈ శ్వాసలోనే పంచభూతాలు ఉన్నాయని చెప్పనేది స్వామివారు కూడా మనకి చెప్పిన విధానం. పంచాత్మికం బైన పవనంబు అని భాగవతంలో చెప్పే మాట. పంచాత్మికం బైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి. పంచాత్మికం బైన పవనంబు, కాబట్టి పవనం అంటే గాలి, పంచాత్మికము పంచభూతాత్మికము అనేది వేదాంత పరంగా చెప్పే అంశాలు ఇవి. ఇందాక చెప్పుకుందేమో అది స్వరశాస్త్ర విధానములో శుభాశుభములు అనగా వానికి ఆ కార్యం నెరవేరుతుందా నెరవేరదా, అనుకున్న పని అవుతుందా అవదా అనే విధానాన్ని, ఆ ఇడా పింగళ అనాడుల యొక్క గమనాన్ని, ఏ భూతాలలో సంచారం చేస్తుందో ఆ విధానాలని వాళ్ళు అట్లా కనిపెట్టి ఫలాఫలములు, ఫలిత అఫలితములు చెప్పుకొచ్చే విధానం అక్కడుండే శాస్త్ర విధానం అది. ఇది ఆధ్యాత్మిక పరంగా జ్ఞానపరంగా చెప్పేటువంటి విషయంలో మరి భారతంలో ఈ అంశాన్ని చక్కగా చెప్పడం జరిగింది. పంచాత్మికం పైన పవనంబు, పంచభౌతికమైన భవనంబు దేహంబు అని కూడా మనకి భాగవత సప్తమ స్కందం అక్కడ వస్తుంది. పంచభౌతికమైన భవనంబు దేహంబు, ఈ దేహం అనే విషయం వచ్చినప్పుడు పంచభౌతికము పంచభూతాత్మికము ఈ దేహము అనేది చెప్పిన మాట. ఎందుకంటే మన శరీరంలో ఈ 5 భూతములు అనేటువంటివి నెలకొనే ఉన్నాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. కనుక మన ఈ బాడీ దేహం ఉన్నటువంటిది ఈ పంచభూతములు ఉండాలి. శరీరంలో ఆకాశాంశం ఖాళీ ఉండాలి. రెండవది వాయు సంబంధమై ఉన్నటువంటి గాలి, దశవిధ వాయువులుగా సంచరించేటువంటి ప్రాణశక్తి ఈ శరీరంలో ఉండాలి. అట్లనే అగ్ని, ఈ దేహంలో వేడి ఉండాలి. అనగా ఆపోస్థలములో మూర్ధాగ్నిగా, నాభిస్థలమునందు జఠరాగ్నిగా, నేత్రమునందు కళాగ్నిగా, శరీరమంతా కూడా సామాన్య అగ్నిగా. ఈ దేహంలో వేడి అనేది ఉంటేనే శరీరం కాంతివంతంగా ఉంటుంది. ఎట్లా నిప్పు ఆరిపోతే కట్టి నల్లబడిపోతుందో అట్లా మన దేహంలో కూడా ఈ అగ్ని చల్లారిపోయిందా అంటే శరీర అవయవాలు మొత్తం బిగుసుకుపోతాయి.
రక్తం గడ్డగట్టుకుపోతుంది. శరీరంలో ఉన్న కాంతి మొత్తం కూడా చల్లారిపోతుంది. అందువల్ల ఈ శరీరం అంతా నఖశక పర్యంతం ఈ అగ్ని అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఆ అగ్ని ఎప్పుడూ కూడా దేహాన్ని సంరక్షణ చేస్తూ ఉంటుంది. అగ్ని చల్లారిపోయిందా అంటే ఇక దేహం అంతా కూడా శిథిలమైపోతుంది. సూక్ష్మ క్రిమి వచ్చేస్తుంది దేహంలో, కుళ్ళిపోతుంది దేహం అంతా. కాబట్టి అగ్ని అనేది ఎప్పుడు కూడా దేహాన్ని ఎంత సంరక్షణ చేస్తుందో గమనించవచ్చు. అటనే జలం, మన దేహంలో జల శాతం తేమ ఎక్కువగా ఉన్నది. అన్ని అవయవాల్లో, కండరాలలో, రక్తంలో, అన్ని భాగాలలో ఈ జలం అనేటువంటిది ప్రాణశక్తి. అది జలం అనేది ప్రాణశక్తి. కనుక ఎంతెంత జలం తీసుకుంటూ ఉంటే అంత ప్రాణశక్తి మనలో పెరుగుతూ ఉంటుందని చెప్పి, ఎక్కువ జలాన్ని తాగాలని చెప్పని కూడా చెబుతూ ఉంటారు. జలం తీసుకోవటం వల్ల శరీరంలో ఉన్న కల్మషాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈ ప్రకారంగా శరీరంలో చూస్తే మరి జల సంబంధమై ఉన్నటువంటి భాగం ఈ పృథివీ సంబంధమై ఉన్న అన్నాదులన్నీ కూడా దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా భాగవతంలో పంచభౌతికమైన భవనంబు దేహంబు అని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా పంచభూతములు అనబడేటువంటివి మన శరీరములో మరి చేరుకుని ఉన్నాయి. ఆ పంచభూతములు ఉండబట్టే ఈ ఆకారం అనేటువంటిది. పంచభూతాలు కనుక విడబడ్డాయి అని చెప్పనంటే ఈ దేహం లేదేక, దేహానికి నామరూపాలు లేవేక, వెళ్ళిపోతుంది. ఈ విధంగా పంచభూతాలను మన శరీరంలో చాలా అంశాలుగా చెప్పుకొచ్చే విధానం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు మనం ఈ దేహంలో ఖాళీ భాగము, వాయు భాగము, అగ్ని, జలము, పృథివీ సంబంధ కఠిన భాగాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకున్నట్లుగా మరొక విధానములో శరీరములో పంచభూత స్థానాలను కూడా చెప్పుకొస్తారు స్థూలముగా. పాదాల నుంచి మరి నాభి దాకా ఉన్నటువంటిది, పాదాల నుంచి ఊరువుల దాకా ఉన్న భాగం పృథివీ భాగమని, ఊరువుల నుంచి నాభి దాకా ఉన్న భాగం జలాంశమని, నాభి నుంచి వక్షస్థలం దాకా ఉన్న భాగాన్ని అగ్ని అంశమని, వక్షస్థలం నుంచి కంఠం దాకా ఉన్న భాగాన్ని వాయుస్థలము అని, కంఠం నుండి పై భాగం అంతయు కూడా ఆకాశస్థలము. ఎందుకంటే మరి ఎట్లయితే ఈ విశ్వాన్ని, ఈ భూమి ఎట్లా ధరిస్తున్నదో అట్లా ఈ యొక్క దేహం యొక్క భారమంతా కూడా పాదాలు భరిస్తూ ఉన్నాయి. కాబట్టి పాదాల నుంచి ఊరువుల దాకా పృథివీ భాగం అన్నారు. ఊరువుల నుంచి నాభి దాకా జలభాగము అన్నట్లయితే అక్కడ మూత్రపిండాలు అవి ఆ యొక్క రక్తాన్ని శుద్ధం చేసి అక్కడి నుంచి ఆ జలాన్ని విడుదల చేసే విధానం అనేటువంటిది సృష్టి విధానంలో ఏర్పడి ఉన్నది. అక్కడి నుంచి ఆ జలం అనేటువంటిది మిగతా భాగం అంతా విడుదలై బయటికి వెళ్ళిపోవాలి. అందులో ఊరువుల నుంచి నాభి దాకా ఉన్న భాగం జలము, నాభి నుండి వక్షస్థలం దాకా ఉన్న భాగాన్ని అగ్ని భాగము. ఎందుకంటే ఆహార పచనం జరుగుతూ ఉన్నది కాబట్టి. పచామ్యన్నం చతుర్విధం, 4 విధములుగా ఉన్నటువంటి అన్నాన్ని నేను జీర్ణం చేస్తూ ఉన్నాను అని స్వామి చెప్పారు. సమాయుక్త ప్రాణాపాన సమాయుక్త, ఈ ప్రాణాపాన వాయువుల ద్వారా ఏర్పడ్డటువంటి సమాన వాయువు అన్నమాట. మనకి పంచవాయువులలో వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అనేవి 5 ప్రాణవాయువులలో చూసినట్లయితే మరి 3వదిగా ఉన్నటువంటిది సమాన వాయువు. వ్యాన, ఉదాన, సమాన మధ్యలో ఉందన్నమాట. ప్రాణ, అపాన ఆ పక్క 2, ఈ పక్క ఈ 2. వ్యాన, ఉదాన ఈ పక్క ఉంటే ప్రాణ, అపాన ఆ పక్క ఉన్నాయి. మధ్యలో ఏర్పడ్డటువంటిది ఈ సమాన అనేది. అట్లా మన దేహంలో కూడా మధ్య భాగంలోనే నాభి అందే
ఈ సమాన వాయువు చేరి ఉన్నది. ఎందుకంటే సమాన వాయువు అనేటువంటిది అగ్ని అంశతో ఏర్పడింది. గమనించండి, దాంట్లో మీరు చూస్తే ఆకాశాంశముతో వ్యానం ఏర్పడగా జలము యొక్క అంశతో ప్రాణం ఏర్పడుతుంది, పృథివీ యొక్క అంశతో అపానం ఏర్పడుతుంది. అందువల్ల అగ్ని అంశతో ఏర్పడేది సమానం. సమానం అంటే అగ్ని భాగం అన్నమాట. అట్లా సమాయుక్త పచామ్యన్నం. సమాన వాయువు అనేటువంటిది చతుర్విధానములను పచనం చేసే విధానము. అది మరి ఉదరమునందు భగవంతుడు నిక్షిప్తం చేసినటువంటి ఒకనొక అద్భుతమై ఉన్న ప్రక్రియ, నిరంతరముగా కొనసాగేటువంటి యొక్క ప్రక్రియ అన్నమాట. ఎప్పుడు కూడా చల్లారదు. మనమన్నా వేసారి ఊరుకుంటామేమో కానీ అది మాత్రం నిరంతరంగా పనిచేస్తూనే ఉంటుంది. మరి ఈ ప్రకారం అగ్ని అనేటువంటి యొక్క భాగాన్ని సమాన వాయువుని సర్వేశ్వరుడు ఉదరగోళంలో పెట్టి జీవులు తీసుకుంటున్నటువంటి యొక్క ఆహారాన్ని అంతా కూడా పచనం చేసే విధానము. ఆహారం జీర్ణం కావాలి. అజీర్ణే భోజనం విషం విషం శభాదరిద్రస్య వృద్ధస్య తరుణీ విషం అని అంటూ, అజీర్ణే భోజనం విషం, తీసుకున్నటువంటి యొక్క ఆహారం సకాలంలో జీర్ణం కాకపోయిందా అంటే అది విషముగా పరిణమిస్తుంది అన్నారు. ఆహారం జీర్ణం కావాలి. ఆహారం పచనం కాకుండా జీర్ణం కాకుండా అట్లాగా ఉండిపోయిన విధానంలో మళ్ళీ ఆహారం తీసుకున్నట్లయితే అది విషముగా మారిపోతుంది. అందుచేత ఈ ప్రకారముగా మరి తీసుకున్నటువంటి యొక్క ఆహారం పచనం చేయటానికి, దాన్ని పక్వం చేయటానికి, వండటానికి వంటకం భగవంతుడు ఉదరగోళంలో సమాన వాయువు ద్వారా జీర్ణమయ్యేట్లుగా పెట్టాడు. అది సమాయుక్త సమాన వాయువు. మరి ఈ ప్రకారంగా మరి ఈ యొక్క వాయువు యొక్క విధానంలో ఏర్పడ్డటువంటి ఈ సమాన వాయువు ఆహారం పచనం చేసే విధానం కాబట్టి ఇక్కడ అగ్నిస్థలము అన్నారు. వచ్చే స్థలం నుంచి కంఠం దాకా అది వాయుభాగం, వాయుస్థలం అన్నారు. ఊపిరితిత్తుల ద్వారా వాయువు రాకపోక జరుగుతున్నది కాబట్టి దీన్ని వాయుస్థలము అని. కంఠం యొక్క పైభాగం అంతయు కూడా ఆకాశస్థలము. ఇది ఒక క్రమంలో ఈ పంచభూతములు మన దేహములో ఉన్నటువంటి విధానం. కాబట్టి ఊరువుల నుంచి నాభి దాకానేమో పృథివీ అంశం, నాభి నుంచి జలం, నాభి దాకా ఊరువుల నుంచి నాభి దాకా ఉన్న భాగాన్ని జలస్థలము, నాభి నుంచి వక్షస్థలం దాకా ఉన్న భాగాన్ని అగ్నిస్థలము, వక్షస్థలం నుంచి కంఠం దాకా ఉన్న భాగాన్ని వాయుస్థలము, కంఠం యొక్క పై భాగం అంతయు కూడా ఆకాశస్థలము. ఇది ఇట్లా పంచభూతాల యొక్క భాగాలుగా చెప్పే విధానము. ఇంకా సూక్ష్మంగా చూసినట్లయితే శ్రోత్రం ఆకాశే, వాయో త్వక్కు, అగ్నిచక్షు, అప్సు జిహ్వా, పృథివ్యాం గ్రాణమితి. చార్యోపనిషత్తు. శ్రోత్రం ఆకాశే, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇవి బ్రహ్మాండ విచారం అంటారు. బ్రహ్మాండ విచారము. కంఠం యొక్క పై భాగాన్ని బ్రహ్మాండము అంటారు. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా, దండి భావమిది దారి చూపితిని నిలకడ ఉండవే ఓ మనసా, మాయను నరికే మర్మమున్నది న్యాయము వినవే ఓ మనసా. క్షరాక్షరములకు నావలయున్నది సద్రూపంబగు ఓ మనసా, సదమల వృత్తిని సక్కగ నిలచిన
సద్గురు చేరువేవో మనసా, మాయను నరికే మర్మమున్నది, న్యాయము వినవే ఓ మనసా అని బ్రహ్మంగారు తత్వాల్లో ఉన్న తత్వం ఇది. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా. అందువల్ల కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండ స్థలము అంటారు. అండాండము, పిండాండము, బ్రహ్మాండము అని మూడుగా చెప్పే విధానము. వీటి మీద కూడా విషయాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. అది కొంచెం దీర్ఘంగా పోయే ప్రాసెస్ కనుక బ్రహ్మాండ స్థలం అనేది కంఠం యొక్క పైభాగం బ్రహ్మాండం. కంఠాదదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ, బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సుచింతయేతు. కంఠాదదాస్తు పిండాండే, కంఠం యొక్క దిగువ భాగాన్ని పిండాండము అంట. ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ, కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము. బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేతు. కంఠం యొక్క అనగా కంఠము బ్రహ్మాండము యొక్క మధ్యమ స్థలం అంటే నాసిక స్థలం, అనగా విశుద్ధ చక్రము సహస్రారం అని చెప్పినప్పుడు మధ్య భాగం గ్రాణ స్థలము. బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సుచింతయేతు, విచింతయేతు. ఆత్మను గురించి బాగుగా శోధించాలంటే ఈ హంస యొక్క ఆశ్రయం ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఈ నాసిక యందు సంచరించేటువంటి శ్వాస, దాన్ని ఊపిరి, గాలి అంటాం, ఊపిరి అంటాం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం, ప్రాణాపాన వాయువులు అంటాం, బ్రీతింగ్ అంటాం, ఆక్సిజన్, ఇట్లా మనం అనేక పేర్లతో ఈ శ్వాసను పిలుస్తూ ఉన్నాం. అదే మహాత్ములైతే దాన్ని సోహం అంటారు, హంస అంటారు, సోహం అంటారు, అజపానామ గాయత్రి అంటారు, శబల బ్రహ్మ అంటారు, ఈశ్వరుడు అంటారు. ఇవన్నీ తాత్వికులు చెప్పేటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఈ ప్రకారముగా నాసికందు సంచరించేటువంటి శ్వాస రోజుకు 21,600గా సంచరిస్తున్నటువంటి ఈ శ్వాస మహాత్ములు విధంగా లెక్క పెట్టారు. రోజు అంటే ఉదయం లెక్క పెట్టుకోండి. ఉదయం నుంచి మళ్ళా ఉదయం దాకా చూసినట్లయితే 21,600 హంసలు అంటారు. దానికి ఏంటంటే షట్చక్రాలని ఉదాహరణగా చెబుతారు. మూలాధార చక్రములో 600 హంసలు అని, స్వాధిష్టాన చక్రమునందు 6,000 హంసలు, మణిపూరకమునందు 6,000 హంసలు, తర్వాత అనాహత చక్రమునందు 6,000 హంసలు, విశుద్ధ చక్రమునందు 1000 హంసలు, భృగుటి మధ్యం ఆజ్ఞా చక్రములో 1000 హంసలు, బ్రహ్మరంధ్రం అనగా మరి సహస్రారములో 1000 హంసలు. మొత్తం లెక్కేసుకుంటే 21,600 హంసలుగా రోజువారీ ఆయా స్థానాలలో ఉన్నటువంటి దేవతలను ఆరాధించటం జరుగుతుంది. ఆరాధన మూలాధారమునందు వినాయక స్వామికి 600 హంసలతో ఆరాధన. అటనే స్వాధిష్టానమునందు బ్రహ్మదేవుల వారికి మరి 6,000 హంసలతో ఆరాధన. అట్లా అనాహత చక్రమునందు నాభి చక్రమునందు మణిపూరక చక్రమునందు విష్ణువుకి 6,000 హంసలతో పూజ. అనాహత చక్రమునందు పరమశివునికి 6,000 హంసలతో ఆరాధన. విశుద్ధ చక్రమునందు జీవునికి మరి 1000 హంసలతో ఆరాధన. భృగుటి మధ్యం ఆజ్ఞా చక్రములో పరమాత్మను 1000 హంసలతో ఆరాధన.
సహస్రారంలో సద్గురుదేవుని 1000 హంసలతో ఆరాధనని ఈ ప్రకారంగా ఆయా దేవతలని నిరంతరముగా ఆరాధిస్తున్న విధానంగా చెప్పేటువంటి మాట. ఇట్లా బట్టి రోజుకి 21,600 హంసలుగా చెప్పేటువంటి విధానము అది. ఒకవేళ ఆ అంశాన్ని ఎవరైనా జిజ్ఞాస వహించి మేము కూడా కౌంట్ చేస్తాం, మేము కూడా లెక్కేస్తాము అనేదిగా పెట్టుకున్నా కూడా మంచిదే. ఎవరైనా ప్రయత్నం చేయండి. ఉదయం కరెక్ట్గా 6 గంటలకు స్టార్ట్ చేసుకోండి. ఆ ప్రకారంగా శ్వాస గమనాలు ఒకటి లెక్క పెట్టండి. బయటికి శ్వాస వస్తుంది, లోనికి పోతుంది. అట్లా 1, 2, 3, 4, 5, 6 లెక్క పెట్టండి. ఆ ప్రకారంగా మీరు లెక్క పెట్టినట్లయితే తిరిగి మరలా ఉదయానికి 6 గంటలకల్లా మీకు లెక్క అంతా మీ చేతికి వచ్చేస్తుంది. అది చాలా గొప్ప విషయం కూడా. ఇట్లా చేయగలిగితే కూడా అతి త్వరలో మనం స్వరూపానుభవాన్ని కూడా పొందవచ్చు. అది చాలా కష్టమై ఉన్నటువంటి అంశం. ఎవరు ఈ విషయాన్ని అంత తీక్షణంగా తీసుకోరు. ఎవరో కూడా శ్వాస గురించి ఏమీ ఆలోచించే విధానం ఏమి లేదు. ఏదైనా జిహ్వకు అందేటువంటి పదార్థాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. మానవుల విధానం చూసినట్లయితే ఈ నాలుక అనే దాని యొక్క సంబంధమై ఉన్న విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఈ పూట ఏం చేసుకోవాలి, రేపు ఏం చేసుకోవాలి, పండుగలు వచ్చినాయి అని చెప్పనంటే పెద్ద అడావుడి, అనేక పిండి వంటలు, అనేక రకాల పిండి వంటలు. ఇవన్నీ ఎందుకంటే జిహ్వ దాని యొక్క రుచి ఆస్వాదన చేయటానికి దీని దృష్టి కలిగి ఉంటారు. అట్లనే నేత్రం యొక్క సంబంధమై ఉన్న దృశ్యాలు, సినిమాలు ఇవన్నీ కూడా మక్కువగా వాటి యందు మానవులు చేరి ఉన్నారు. లోక సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను వినటానికి స్తోత్రం ద్వారా ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ ప్రకారంగా నాలుక యొక్క సంబంధమైన రసాలు కానీ, రుచులు కానీ, నేత్రం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క దృశ్యాలు కానీ, స్తోత్రం యొక్క సంబంధమై ఉన్నటువంటి అనేక రకాల శబ్దములు కానీ, ఇలాంటి వాటిని ఇష్టపడతారే కానీ మరి ఈ శ్వాస అనేటువంటి దానిలో ఉన్న మూలాన్ని, దాని యొక్క రహస్యాలను తెలుసుకోవటానికి ఎవరు కూడా ఇష్టపడరు. కనుక శ్వాస యొక్క గమనంలో ఉన్నటువంటి వారికి అన్ని గోచరించే విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు రాబోయే శ్లోకాలలో స్వామివారు చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మన యొక్క నాసిక రంధ్రమునందు సంచరించేటువంటి గమనము కలిగి ఉన్నటువంటి ఈ ఊపిరి శ్వాస చాలా అద్భుతమై ఉన్నటువంటి ప్రక్రియ. అది గనక ఉంటేనే మన జీవన విధాన సరళి సాగే అవకాశం ఉంటుంది. అది గనక గమనం ఆపుకున్నదా అని చెప్పనంటే ఎవరు ఈ విషయంలో ఉండే అవకాశాలు ఉండవేక. మన శరీరంలో ఏ భాగాలైనా కొంచెం మానుకుంటే మానుకోవచ్చుగాక, జీవనానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కొంతమందికి నేత్రాలు అనేటువంటివి లోపించి ఉంటాయి. వాళ్ళకు చూపు మాత్రమే ఉండదు కానీ మిగతా వ్యవహారాలన్నీ చేసుకోవచ్చు. కొంతమందికి వినికిడి ఉండదు, చెవిటి వాళ్ళు అని చెప్పని అంటారు. అందువల్ల వాళ్ళకి వినటం అనేది లేదే కానీ మిగతా అన్నీ కూడా పనులు వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమందికి వాక్ అనేటువంటిది ఉండదు, వాళ్ళ మోగవాళ్ళు అని చెప్పని అంటారు. కనుక వాగేంద్రియము, వాక్ అనేది పనిచేయకుండా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అవి మాట్లాడటం మాత్రమే తప్ప మిగతా వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు మంచిగా చేసుకుంటూ ఉన్నారు. అది ఇట్లా మన శరీరంలో ఏదైనా ఒకటి లోపించినట్లయితే ఆ లోపించిన విధానంలో దాని యొక్క వర్క్ విషయంలో మనకు కుంటుపడే విధానమే తప్ప మిగతా కార్యాలు చేసుకునే అవకాశం ఉన్నది. కొందరు కాళ్ళు ఉండవు, కుంటి వాళ్ళు అంటారు. ఇట్లాగా అవయవాలు కొన్ని లోపించి ఉంటాయి. కానీ ఒక్క శ్వాస అనేటువంటిది మాత్రం గనక లేకుండా అయ్యిందా అని చెప్పనంటే ఇక వాళ్ళు ఈ విషయంలో
ఉండే అవకాశాలు ఏమి ఉండవు ఇక. కనుక మన ఈ నాసిక యందు సంచరించేటువంటి ఆ శ్వాస, అది భగవంతుడు ఎంత అద్భుతముగా, ఎంత ఆశ్చర్యకరంగా దాన్ని లోపల ముడివేశాడో ఎవరికి అంతు చిక్కే వ్యవహారం కాదు. సాగుతూ ఉంటుంది, లోపల నుంచి బయటికి సాగుతూ ఉంటాం, సాగుతా సాగుతా సాగుతా, వస్తా పోతా. చూద్దామా కనబడదు, పట్టుకుందామా చెక్కదు. కానీ దాని యొక్క చేతిలో మనందరం కూడా బ్రతుకులను విలమార్చుకుంటూ ఉన్నాం. దాని కనికరం అనేది ఉంటేనే నీకు ఈ విశ్వంలో ఉండే అర్హత ఉంటుంది. శ్వాస అనుగ్రహం ఉంటేనే మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన ఐశ్వర్యములు కానీ అన్నీ కూడా ఉన్నట్లే. అదొక్కటి కనుక నిర్దాక్షిణ్యంగా వదిలిపోయిందా అంటే ఇక వాళ్ళకి ఏవీ లేవు, బంధువులు లేవు, ఆస్తుపాస్తులు లేవు, ఎలాంటి యొక్క జీవన విధానమే ఉండదేక. నిష్క్రమించాల్సింది ఒక్క పెట్టున ఈ విశ్వాన్ని వదిలి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎంత విలపిస్తూ ఉన్నా కానీ దాయాదులు చుట్టూ కూర్చొని, బంధువులు అయిన వాళ్ళు, పుత్రులు, మిత్రులు అనేక మంది విలపిస్తూ ఉన్నా కానీ నిర్దాక్షిణ్యంగా గనక శ్వాస అనేటువంటిది నిష్క్రమించిందా అని చెప్పనంటే ఇక జీవుడు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక ఎంత ఆశ్చర్యకరంగా సర్వేశ్వరుడు అన్నిటినీ కూడా ముడివేశాడో అర్థం కాని వ్యవహారం. ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి అంశాలు. ఈ శ్వాస గమనం అనేది ఏమిటో, ఈ జీవితం ఏమిటో, ఈ నడక ఏమిటో, మానవుల అనుబంధాలు, పెనుబంధాలు ఏమిటో సాగిపోతూ ఉన్నాయి. మళ్ళా మధ్యలో రాలిపోయేవాళ్ళు, వీగిపోయేవాళ్ళు, విడిపోయేవాళ్ళు, దూరం అయ్యేవాళ్ళు, మళ్ళీ కొత్తవన్నీ కూడా సమకూరి దగ్గర అయ్యేటువంటి వాళ్ళు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఆగమా అపాయిన, వచ్చేవి పోయి జరుగుతున్న విధానాలు. ఇది ఒక నాటకీయ పరిణామం. కనుక ఈ శ్వాస అనేటువంటిది రూపం లేదు, పట్టుకుందామా చెక్కదు, చూద్దామా కనపడదు. అది లేకపోతే మానవుని జీవన విధానమే లేదు. చాలా గొప్పవాడిని, ఐశ్వర్యవంతుడిని, కోటాను కోట్ల ఆస్తులు ఆర్జించిన వాడిని, అనేక ప్రాంతాలలో నాకు ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో బ్యాంకుల్లోనూ నిధులు ఉన్నాయి అనేటువంటి విధానంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ ఎన్ని ఉన్న కోటాను వేల కోట్లు ఎన్ని ఉన్నా కానీ ఒక్క శ్వాస గనక నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయిందా అంటే ఒక్కటి కాపాడదు, మొత్తం కూడా ఎటుపోతాయో తెలియని వ్యవహారమే. అది ఆ ప్రకారంగా ఉన్నటువంటి ఊపిరి శ్వాస అనబడేటువంటిది మన దేహంలో, మన నాసిక రంధ్రమునందు సంచారం జరుగుతూ ఉన్నదని చెప్పేసి అని బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేతు. ఆత్మానం అనగా తనను, సువిచింతయేత్ వావుగా తెలుసుకునే అవకాశం. తానెవరో తెలియాలంటే అక్కడ ఉండాలట. శ్వాస గమనంలో ఉంటే తానెవరో తెలుస్తారు, తనను తాను గుర్తించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉన్నావా అంటే ఉన్నాను అని అంటాం కదా, ప్రతి ఒక్కరూ అంటారు ఈ మాట. ఉన్నావా అంటే ఏమోనండి, ఇంటికి ఫోన్ చేయాలి అని ఎవరైనా అంటారా? ఉన్నావా అని అడిగితే ఏమోనండి, ఆఫీసుకు ఫోన్ చేయాలి, రిజిస్టర్ ఆఫీసుకు ఫోన్ చేయాలి, కలెక్టర్ ఆఫీసుకు ఫోన్ చేయాలి, కనుక్కోవాలి ఉన్నాను లేను అనే డౌట్ ఎవరికీ లేదు. ఉన్నాను అంటారన్నమాట. ఉన్నాను అనేటువంటి ఇది ఎక్కడ ఉన్నాను, ఆ ఉన్న ఉనికి ఎక్కడ, అది తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. ఈ కనపడే మేనుని నేనుగా భావించుకుంటూ ఉన్నాం, ఇది భ్రాంతి అన్నారు. కనపడే మేను నేను కాదు. ఈ కనపడే మేను నేను కాదని చెప్పి ఎట్లా చెప్తారండి? ఎట్లా చెబుతారంటే
రాత్రి అయింది, తుష్టిగా భోంచేశారు, విశ్రమించారు, నిద్రకు ఉపక్రమించారు, పూర్తిగా గాఢంగా నిద్రకి వెళ్ళిపోయారు. అప్పుడు నీకు దేహం అనేది ఉన్నదా? దేహ వ్యవహారం ఉన్నదా? అది జడమై పడి ఉన్నది. మరి ఆ దేహం కేవలం కదలికలు లేకుండా, స్పర్శ కూడా లేకుండా పడి ఉన్నదే. మరి ఆ పడిపోయినా కానీ నీవు ఉన్నావా లేదా అంటే ఉదయం లేచిన తర్వాత చెప్తాడు, అబ్బా ఎంత బాగా నిద్ర పట్టింది, ఎంత అద్భుతంగా లోపల ఆనందించాను, ఆ సుషుప్తి అవస్థ యందు నిద్రలో, గాఢ నిద్రలో ఎంత ఆనందాన్ని పొందానో అని చెప్పని అంటాడు. మరి ఎంత ఆనందాన్ని పొందాను అనేటువంటి వాడికి ఈ పడిపోయి ఉన్నటువంటి యొక్క దేహానికి ఏమిటి సంబంధం? దేహ స్పర్శ లేదే, దేహంలో కదలికలు లేవు, దేహం యొక్క ఇలాంటి విధానంగా దానికి మరి కదలికలు లేవు. అలాంటి ఆ దేహం పడిపోయినప్పుడు నేను చాలా ఆనందించాను, ప్రశాంతంగా ఉన్నాను, నాకు ఏ స్వప్నం కూడా లేదు, ఏ కలలు లేవు, చాలా హాయిగా ఆనందంగా ఉన్నానని మానవుడు నిద్రించి లేచిన తర్వాత అనుభవాన్ని ఈ విధంగా చెప్తూ ఉంటారు. మరి నేనై ఉన్నట్లయితే మరి ఆ నేనెవరు? దేహం పడిపోయిన తర్వాత ఆ గాఢ నిద్రలో అన్ని జడమైన తర్వాత నేను ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడే వాడెవడు? కాబట్టి ఆ యొక్క ఆ ఆనంద స్వరూప విధానాన్ని మహాత్ములు నీవుగా చెప్పేటువంటి మాట. కనుక ఈ తనువు నీవుగావు. ఈ తనువు కంటే విలక్షణమై ఉన్నటువంటి ఉనికి, సత్తా మాత్రమై ఉన్న ఉనికి, ఉన్నాను అనేటువంటి దానికి మూలమై ఉన్నటువంటి సత్తా అది. దాని యొక్క మూలాన్ని, దాని యొక్క మూల స్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి అన్నట్లయితే దాన్ని తెలియజేయగలిగేటువంటి శక్తి, అవకాశం ఒక శ్వాసకు మాత్రమే ఉండడం కారణంగా బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేత్ అని చెప్పనే మాట చెప్పారు. బ్రహ్మాండము యొక్క మధ్యస్థలమునందే ఆత్మ యొక్క విచారణ, పరిశోధన, పరిశోధన అందరూ కూడా ఈ శ్వాస అనబడేటువంటి ఊపిరిగా ఉన్నటువంటి దాన్ని పట్టుకునే, దాని ద్వారానే తన యొక్క మూలతత్వాన్ని గుర్తించినటువంటి విధానం. దీని మీద చాలా సుదీర్ఘముగా, చాలా సూక్ష్మముగా అనేక అంశాలు మహాత్ములు చెప్పిన విధానం ఉన్నది. దీన్ని హంస విచారము అంటారు, సోహం యొక్క విచారము అంటారు, దీన్ని శబల బ్రహ్మ విచారము అంటారు. ఇట్లా ఈ శ్వాస అనబడేటువంటి యొక్క హంస ఒక్కదానికే పరమాత్మతోటి అనుసంధానాన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. పరమాత్మ స్వరూపం తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే శ్వాస ఆశ్రయం ద్వారానే మరి లోనికి ప్రయాణం చేసే అవకాశం అనేది ఏర్పడుతుంది. లోపలికి పోతేనే నీకు లోన ఉన్న తత్వం గోచరిస్తుంది. కనుక లోపలికి పోవాలని చెప్పన్నట్లయితే ఒక్క శ్వాస ఆశ్రయమే. మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే అవి బయట పడేస్తాయి. ఇంద్రియాలు చేసే పని ఏంటంటే శ్రోత్రం అనేది శబ్దములలో పడవేస్తుంది, నేత్రం దృశ్యములలో పడవేస్తుంది, అటనే జిహ్వ రసములు, చెడు రసాలు, అనేక రుచులు వాటిల్లో చేరుస్తుంది. ఇట్లా బహిర్గతంగా తీసుకోబోయేటువంటి విధానం ఇంద్రియముల యందు ఉన్నది. బయటికి పోవాలంటే ఇంద్రియాలని ఆశ్రయించాలి. ఇంద్రియాల సహాయం లేకపోతే బయటికి పోయే అవకాశం లేదు. లోన ఉన్నటువంటి యొక్క నీవు బయటికి పోవాలని చెప్పన్నట్లయితే నేత్రం ద్వారా పోవచ్చు, శ్రోత్రం ద్వారా పోవచ్చు, జిహ్వ ద్వారా పోవచ్చు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. శ్రోత్రం చక్షుస్పర్శనంచ, శ్రోత్రం చక్షు స్పర్శనంచ, రసనం ఘ్రాణం, ఈ విధముగా ఉన్నటువంటి ఇంద్రియములు అనేటువంటి వాటి ఆశ్రయం ద్వారా
వాటి ద్వారములకుండగా బయటకు వచ్చి బయట ఉన్నటువంటి విషయాన్ ఉపసేవతే, విషయములను ఉపసేవతే ఆస్వాదించవచ్చు. కనుక బయటికి పోవటానికి అవకాశంగా ఉన్నటువంటివి ఇంద్రియాలు అన్నారు. కాబట్టి ఈ విధానాన్ని లోకంలో అందరూ అవలంబించే ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పేదేమి లేదు. అందరూ ఉన్నదే ఈ మార్గాలకు ఉండగా బయటికి పోవటము. బయటికి పోవటం, బయట ఉన్నటువంటి శబ్దములు కానీ, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, నానా రకాలే ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ ఉన్న విధానము. తాత్విక శాస్త్రం చెప్పేది ఏంటంటే, అయ్యా నువ్వు బయటికి పోతే ప్రపంచం తెలియబడుతుంది, కనుక నువ్వు లోనకు పోగలిగితే నీ లోన ఉన్నటువంటి బ్రహ్మతత్వం, ఆత్మతత్వం గోచరిస్తుంది అన్నారు. మరి లోపలికి పోవటం ఎలాగా అనేటువంటి విషయముగా చూసినప్పుడు, మరి బ్రహ్మాండే మధ్యమ స్థానే ఆత్మానం శుభచింతయే, ఏ జ్ఞానములో సంచారం చేసే హంస ఉన్నదో ఆ శ్వాస అనేటువంటి దాని గమనమును గుర్తిస్తూ అట్లాగా ఉన్నట్లయితే ఆ శ్వాస అనేది నిన్ను లోనికి తీసుకుపోయేదిగా చేస్తుంది. ఆ శ్వాస చేసే పని ఏంటంటే తన మూలమై ఉన్నటువంటి బ్రహ్మం ఆత్మతత్వాన్ని అది అందిస్తుంది శ్వాస. ఎందుకంటే శ్వాస అనేది ఆత్మ యొక్క ఆశ్రయములో ఉండి సంచారం చేస్తూ ఉన్నది. ఇది మహాత్ములు చెప్పే మాట. ఆత్మ చేతనాశ్రయములో ఉన్నది కాబట్టే అది అహర్నిశలు సంచారం జరుగుతూ ఉంటుంది. ఎరుకతో ఉన్నా, మరుపుతో ఉన్నా, నిద్రస్తున్నా, మెలకు కలిగి ఉన్నా, ఎట్లానో ఉండుగాక ఆ శ్వాస అనేటువంటిది మాత్రం సంచారం జరుగుతూ ఉంటుందంటే కారణం ఏంటంటే అది బ్రహ్మము యొక్క ఆశ్రయములో, బ్రహ్మము యొక్క అధిష్టానం నందు అది సంచారం చేసేదిగా ఉన్నది. కాబట్టే మరి త్రివిధ అవస్థలకు అతీతమై సాక్ష్యమాత్రమై ఉన్నటువంటి బ్రహ్మము గనుక అలాంటి బ్రహ్మము యొక్క ఆశ్రయములో శ్వాస ఉండటం కారణంగా దానికి నిలుపుదల లేదు, ఆగటం అనేటువంటి అంశం లేదు, ఆగటము అనే అంశం లేదు. కానీ మన దేహంలో మిగతా అవయవాలకు, ఇంద్రియాలకు మాత్రం ఆగటం అనే అంశం ఉన్నది. అవన్నీ పనిచేసి అలసిపోతాయి. అలసిపోయినటువంటి యొక్క ఇంద్రియాలు, అవయవాలు విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమిస్తాయి. రాత్రి అయిందా అంటే తెల్లవారులు విశ్రాంతిలో ఉంటాయి అవయవాలు కానీ, ఇంద్రియాలు కానీ. దేహ సంబంధమై ఉన్న అవయవాలు, ఇంద్రియములు అన్నీ కూడా విశ్రాంతిని తీసుకుంటాయి. మళ్ళా ఉదయం అవి యథావిధిగా లెగిసి తల కార్యాలలోకి ఉపక్రమిస్తాయి. మళ్ళా మధ్యలో కూడా అప్పుడప్పుడు ఏదన్నా అలసట చెందినప్పుడు, శక్తిహీనమైనప్పుడు మళ్ళా విశ్రాంతిని కోరుకుంటారు, నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ ప్రకారంగా మరి చూస్తే ఇంద్రియములు అనబడేటువంటి వాటి ఆశ్రయం ద్వారా బయటికి పోయే విధానం కలుగుతుంది. బయటికి పోవటం వల్ల బయట ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక శబ్ద స్పర్శాది విషయాలని ఆస్వాదించేందుకు అవకాశం ఏర్పడుతుంది బయటికి పోతే. మరి లోనికి పోతే అంటే అక్కడ ఆత్మ అన్నారు. లోనికి పోతే కేవలం ఆత్మ, దాన్నే బ్రహ్మము అంటారు. ఆత్మ, పరమాత్మ, ఏదన్నా పేరు పెట్టు. చేతనాత్మకం లేదా ఆనందాత్మకం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాతు. ఆనందం బ్రహ్మేతి విజానాతు ఆనందాతేవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి. అభిషం విశంతీతి తద్బ్రహ్మ. ఆనందం బ్రహ్మేతి విజానాతు. ఆనందం బ్రహ్మేతి, ఆనందం బ్రహ్మ ఇది విజానాత్, తెలుసుకోవాలి. వ్యజానాత్, తెలుసుకొనవలయును అన్నాడు. ఆనందేన జాతాని జీవంతి. జాతాని, లోకంలో ఎన్నో జీవులు పుట్టాయి కదా. జాతాని అంటే పుట్టటం, జాతం, జాతే, జాతాని, పుట్టినటువంటి జీవులన్నీ కూడా బహువచనం అది. ఈ పుట్టిన జీవులన్నీ కూడా
మరి ఏం కలిగి ఉన్నాయి అంటే ఆనందం. ఆనందేన జాతాని జీవంతి. కాబట్టి ఏవైతే పుట్టాయో ఆ అన్ని జీవులు కూడా ఆనందాన్ని అపేక్షించి ఉన్నాయి. ఒక మానవులే కాదు, ఏ ప్రాణైనా కానీ జీవితంలో ఆనందించటానికే ఇష్టపడతాయి తప్ప దుఃఖపడటానికి ఏ ప్రాణి కూడా ఇష్టపడదు. దుఃఖాలు వస్తున్నాయి అంటే దూరంగా వారిపోతారు. నీకు ఆనందం వస్తుంది అని చెప్పనంటే సంతోషపడతారు. అందువల్ల ఆనందం స్వరూప లక్షణం కాబట్టి అందరూ కోరుకుంటారు. దుఃఖం అది అనాత్మ లక్షణం కాబట్టి అది ఎవరూ కోరుకోరు. దుఃఖమాగంతుకంపై తోచుసుండు సుఖము స్వాభావికము నాకు సూరివర్య. దుఃఖమాగంతుకంపై, ఈ దుఃఖాలన్నీ కూడా బయట నుంచి వస్తాయి, నీ స్వరూపం కాదు. నీ స్వరూపములో దుఃఖము లేదు, నీ స్వరూపములో ఆనందమే ఉన్నది. ఒకవేళ నీ స్వరూపములో దుఃఖం ఉందనేదిగా నువ్వు భావించినట్లయితే నీకు ఆ విషయం సుస్పష్టమవుతుంది. గాఢ నిద్రలో నీకు దుఃఖం ఏమన్నా ఉందా? గాఢ సుషుప్తి అంటాం కదా. అంటే గాఢ సుషుప్తిని పొందినవాడు ఉదయం లేచిన తర్వాత నేను గాఢంగా నిద్రపోయాను, ఏం తెలియలేదు, నిద్ర బాగా పట్టింది, చాలా దుఃఖంగా ఉన్నాను అని ఎవరైనా అంటారా? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నోటి నుంచి ఏమొస్తుంది? గాఢంగా నిద్రపోయాను, చాలా అద్భుతమైనటువంటి నిద్ర పట్టింది, ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఉన్నదో అని ప్రతి ఒక్కడు అంటాడు. ఎందుకంటే అది నీ స్వరూప లక్షణం కాబట్టి అక్కడ మరి నీవు కేవలం అన్నింటినీ కూడా విడిచి నీవుగా ఉన్నావు. ఆ గాఢ సుషుప్తి అనేటువంటి దాని యందు జ్ఞానేంద్రియాలు జడమయ్యాయి, కర్మేంద్రియములు జడమయ్యాయి, అంతరేంద్రియాలు జడమయ్యాయి. మనస్సు లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, శబ్దాది విషయాలు ఏమైనా ఉన్నాయి అక్కడ? గమనించండి, అక్కడేమి లేవు. ఈ సంసార సంబంధమై ఉన్నటువంటి బాధలు, దుఃఖములు, వేదనలు, సమస్యలు, ఆటుపోట్లు, అప్పుల గొడవలు ఏవైనా ఉన్నాయి అక్కడ? బయటికి వచ్చావు అంటే తగులుకుంటాయి మొత్తం కూడా. నానా రభస, నానా వేదన, నానా దుఃఖం అనేకం చుట్టుకుంటాయి. జాగ్రత్త అవస్థకు వచ్చారని చెప్పనంటే మొత్తం వచ్చి కూర్చుంటాయి అన్నమాట అన్నీ కూడా. కనుక వాటితో జాగ్రత్త అవస్థ అంతా కూడా విసిగి వేసారి మనకు వద్దురా బాబు అని చెప్పని అందరూ ఎవరి పక్క వాళ్ళ సర్దుకొని చక్కగా మంచి దిండు వేసుకుని, ఏసీ వేసుకుని, లైట్లు ఆరి పారేసి, తలుపు గడిపెట్టి డోంట్ డిస్టర్బ్, నన్ను పిలవద్దు అని చెప్పి పారేసి చక్కగా 2 కన్నులు ముకులించి, 2 చేతులు గుండెల మీద పెట్టుకొని, 2 కాళ్ళు బారు సాపి ఆ శరీరాన్ని ఆ మంచం మీద పడవేసి బతుకు జీవుడా లోనకి వెళ్ళిపోతాడు. ఆ లోపలికి పోతే అక్కడ వానికి ఇవన్నీ ఉపశమిస్తాయి. ఇక లోనకు పోయే కొద్ది ఏమవుతుందంటే ముందు కర్మేంద్రియాలు అవి సద్దు మనుగుతాయి, జ్ఞానేంద్రియాలు అవి కూడా మెల్లగా సనగిలుతాయి, అంతరేంద్రియాలు మనోబుద్ధ్యాదులు అవి కూడా మరి పనిచేయటం మానుకుంటాయి. ఇట్లా ఒక్కొక్కటే అన్నీ కూడా విశ్రమించిన విధానములో చివరికి నీ ఒక్కడవే ఉంటావు అక్కడ. నీ ఒక్కడవే ఉంటావు. ఆ ఒక్కడవిగా ఉన్నటువంటి యొక్క నీవు మరి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని సమృద్ధిగా సంపూర్ణముగా ఆస్వాదిస్తావు. అందువల్లే నిద్ర నుంచి ఎవరైతే మేలుకుంటారో వాళ్ళు ఎంత హాయిగా ఉందా ఏ పూట, ఎంత బాగా నిద్ర పట్టింది, ఎంత ప్రశాంతముగా ఉన్నది, నిశ్చలముగా ఉన్నది. ఆ గాఢంగా నిద్రపోయినటువంటి వాళ్ళు మేలుకున్న తర్వాత కూడా ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూనే నిశ్చలముగా ఉంటారు చాలామంది. ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూప ఆ స్థితికి పోయినప్పుడు అక్కడ ఇంక నీకేం ఉండదు ఇక అన్నారు. ఆనందేన జాతాని జీవంతి. లోకంలో జాతాని పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా జీవంతి జీవిస్తూ ఉన్నాయి.
జీవతి, జీవతః, జీవంతి, అది కూడా బహువచనము. ఆనందేన జాతాని జీవంతి. కాబట్టి లోకంలో ప్రతి ప్రాణి కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలని జీవించాలనే అపేక్ష ఎందుకు ఏర్పడుతుంది? ఆనందాన్ని అనుసరించే. కనుక ఆనందాపేక్షతోనే జీవిస్తూ ఉన్నారు. ఎవరైనా అమితమై ఉన్నటువంటి దుఃఖాలకు గురయ్యారా? ఏ వైపు చూసినా ఇక సుఖపడేది జీవితంలో లేదనే విషయముగా వాడికి తెలియబడింది అని చెప్పానంటే ఇక మనం బతికుంటాం ఏం ఉపయోగం అనేటువంటి విధానముగా ఇక వాడు మృత్యువు యొక్క ద్వారాన్ని ఎత్తుక్కుంటాడు. జీవితంలో అపేక్షించినటువంటి సుఖశాంతులు ఆనందం ఏ కోశాన పొందే అవకాశాలు లేవు. జీవితమంతా దుర్భరప్రాయము, జీవితమంతా వేదనాత్మకము, దుఃఖాత్మకము అని చెప్పి అనేటువంటిదిగా అనుకున్నవాడు ఇక ఈ విషయంలో ఉండటానికి ఇష్టపడటవాడు. ఏదో ఒక రూపకంగా ఈ తనువు సాలించి ఇక మృత్యువు యొక్క గుహలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాడు. జాతాని జీవంతి ఆనందేన, జాతాని జీవంతి. కాబట్టి లోకంలో ఏవైతే జాతాని పుట్టాయో ఆ జీవులన్నీ కూడా మరి ఆనందం కోసంగానే అవి జీవిస్తూ ఉన్నాయి అన్నాడు. చూడండి, మీరు గమనించండి. విశ్వంలో 83,99,999 దేహాలుగా అంటారు కదా. నానా రకాలై ఉన్న జీవులు విశ్వంలో ఉన్నాయి. ఎలుకలు, పిల్లులు, దోమలు, చేవలు, నలులు, పిల్లులు, ఏనుగలు, శునకాలు, గార్ధబాలు ఇట్లా లెక్కేసుకుంటూ పోగలిగితే జలములో సంచరించేటువంటి యొక్క మత్స్యాదులు కానీ, భూమి మీద సంచరించేటువంటి మృగాదులు, మానవులు, పక్షులు, మానవులు కానీ, విహంగ మార్గంలో పయనించేటువంటి పక్షులు కానీ, ఎన్ని నానా రకాలుగా ఉన్న జీవులు విషయములు ఎన్నో ఉన్నాయి. అన్నీ కూడా మరి చూస్తే ఆనందేన జాతాని, ఆనందం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఆనందంగా ఉంటాయి. చూడండి, మీరు కావాలంటే పక్షులు కూడా ఎప్పుడు కేరతలు కూడా ఆనందంగా ఉంటాయి. లోకంలో ఏ ప్రాణైనా బలవన్ మరణం పొందేటువంటిది చూస్తే ఒక మానవుడు మాత్రమే. ఎందుకంటే ఇవి నానా రకాలై ఉన్నటువంటి అనేక దుఃఖాలు పైన పెట్టుకున్నాడు, అనేక సమస్యలు తవ్వుకున్నాడు, అనేకమైనటువంటి అనుబంధాలు పెనుబంధాలు పెంచుకున్నాడు, మొయిరాని బరువు నెత్తిన పెట్టుకున్నాడు. నానా అవస్థలు పడే విధానాలలో ఈ జీవితం జీవించడం కంటే మరణించటమే మేలనే భావనగా ఇక వాడు అగాశ్యాలకి దోవ ఎదుగుతాడు. ఊరేసుకుని పోదామా, రైలు కింద దూకి పోదామా, నీళ్ళలో పడి పోదామా, పర్వతం పైన దూకి పోదామా, ఇది సాధారణంగా లోకంలో మానవుడు ఆలోచించే ఆలోచనలు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఫ్యాన్లకి తాడులు వేసుకోవటమో, గుడ్డలు కట్టుకుని మెడకేసుకోవటమో, ఇంకేదన్నా ఎరువులు మందులు ఉంటే తాగి పారేసేసి సమస్యలు, నానా రకాలైనటువంటి యొక్క మారణోపాయాలు ఎత్తుక్కునేది ఒక మానవుడే. ఏ ప్రాణైనా విశ్వంలో శబ్దం అనే భావం వస్తుందో చెప్పండి. పశువులు కానీ, పక్షువులు కానీ, క్రిములు కానీ, గేడకాలు కానీ, ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, గాడిదలు కానీ, శునకాలు కానీ, ఏ ప్రాణైనా నాకు ఈ జీవితం వద్దాయా, నాకు ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, నేను సావాలి, సత్య మార్గమైన బోధించండి అని ఏదైనా అడుగుతున్న ప్రాణి బలవన్ మరణముగా విశ్వంలో ఏ ప్రాణి ప్రయత్నం చేయటం లేదు, ఒక మానవుడే. ఎందుకంటే వీడు మొయ్యరాని బరువులన్నీ నెత్తిని పెట్టుకున్నాడు. నానా అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి. ఈ అవస్థలు పడటం కంటే ఒకసారి కాస్త ఏదన్నా చిన్న అవస్థ పొందామో వెళ్ళిపోయామో మొత్తం పోతాయని చెప్పని ఎత్తుక్కుంటూ ఉన్నాడు. ఒక మానవుడు తప్ప మిగతా జీవులన్నీ కూడా జాతాని జీవంతి ఆనందేన, ఆనందం కోసం అన్ని జీవులు కూడా విశ్వంలో జీవిస్తున్నాయి. ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిషం విశంతి, ఆనందం ప్రయంతి అభిషం విశంతి, విశంతి ప్రవేశిస్తూ ఉన్నాయి, విష ప్రవేశనే. కాబట్టి అన్ని జీవులు కూడా ఆనందాన్ని పొందే మార్గంగా అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయని మనకు ఆ మంత్ర భాగంలో చెప్పేటువంటి విషయం. కాబట్టి మరి ఆ ప్రకారంగా మరి అటు ఆనందం అనేటువంటిది ఆత్మస్వరూపం కనుక అటు ఆత్మస్వరూపం యొక్క సమీపానికి పోవాలని చెప్పనంటే ఒక హంస ఆశ్రయము. బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేతు, ఆత్మానం తనను సువిచింతయేతు, బాగుగా విచారించుకుని తన స్వరూప స్థితి
పొందటము, స్వరూపస్థితిని పొందటం, అది జీవితం పరమార్థము అని చెప్పన్నారు. కాబట్టి ఈ కంఠము యొక్క పైభాగము బ్రహ్మాండము అనే బ్రహ్మాండము యొక్క మధ్య భాగమే హంస యొక్క విచారణ అని చెప్పుకొచ్చిన విషయము. ఇది ఇట్లా ఈ కంఠము యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండములన్నీయు. కాబట్టి ఈ కంఠము యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము అన్నారు. ఇది బ్రహ్మము యొక్క నిలయం, బ్రహ్మమునందు బ్రహ్మము యొక్క నిలయం. బ్రహ్మ వర్చస్సు ఉంటుంది చూడండి, ముఖమండలములో బ్రహ్మ వర్చస్సు ఉంటుంది. ఎవరైతే ప్రశాంతముగా ఉంటారో, నిశ్చలముగా ఉంటారో, భగవద్ధ్యానం చేస్తూ ఉంటారో, భగవద్ విచారణ చేస్తూ ఉంటారో, వాళ్ళ ముఖమునందు ఎప్పుడు కూడా చిరునవ్వు తాండవిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ ముఖమండలములో ప్రకాశం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ తాండవిస్తూ ఉంటాయి. అది అందువల్ల ఈ కంఠం యొక్క పైభాగమే మరి ఆ బ్రహ్మమును చక్కగా పరిశోధిస్తారు. హంస యొక్క ఆశ్రయం ద్వారా పరిశోధిస్తారు. శ్రవణం ద్వారా మరి ఆ బ్రహ్మము యొక్క విషయాన్ని బాగా ఆస్వాదిస్తారు. బ్రహ్మతత్వాన్ని నోరారా వాళ్ళు గానం చేస్తారు, చెప్పుకుంటారు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణాః మత్తో చిత్తః నాయందు చిత్తమును మనసును ఉంచినటువంటి వారై, మద్గత ప్రాణాః మద్గత మత్తు నాయందు గత పొందింపజేయబడ్డటువంటి ప్రాణాః ప్రాణములు గలవారు కనుక హంసను నాయందే వాళ్ళు ప్రవేశింపజేస్తూ ఉన్నారు అంటాడు. మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఆ విధంగా నాయందు ఉన్నటువంటి వారై తుష్యంతి సంతోషిస్తున్నారు, రమంతి రమిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారని స్వామి చెప్తారు భగవద్గీత 10వ అధ్యాయములో. ఆ ప్రకారముగా హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి ఆ బ్రహ్మమును పరిశోధించే విధానం ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండము అన్నారు. కనుక ఈ బ్రహ్మాండమునందే మరి పంచభూతాలు కూడా ఉన్నాయి. శ్రోత్రమాకాశే వాయువు తక్కువ చక్షు అప్సుజిహ్వ అని ఈ జ్ఞానేంద్రియములుగా ఉన్నటువంటివి పంచభూతాలుగా చెప్తారు. ఇంకా కొంచెం లోనికి పోయినట్లయితే మరి దీన్ని ఆపో స్థలం అంటారు. కంఠం యొక్క పైభాగాన్ని బ్రహ్మాండ స్థలం అయితే మరి వాక్కు ఉన్నటువంటి జిహ్వ నాలుక ఉన్నటువంటి ప్రదేశాన్ని దాన్ని ఆపో స్థలము అన్నారు. శబ్ద బ్రహ్మస్థలము అంటారు దాన్ని. శబ్ద బ్రహ్మము ఇది శబ్ద బ్రహ్మం, అద్భుతమై ఉన్నటువంటి శబ్ద బ్రహ్మం ఈ వాక్కు ఉన్నటువంటి ప్రదేశం, దీన్ని ఆపోస్థలము, ప్రాదేశ మాత్ర పురుషుడు. ఇక్కడ మరి ఆ భగవంతుడు శబ్దస్వరూపుడుగా నివాసమై ఉన్నాడు అంటారు. ఈ స్థలములోనే మరి పంచభూతములు అనబడేటువంటివి కూడా చెప్పుకొస్తారు. కకారము, చకారము, టకారము, తకారము, పకారము పంచస్థానాలు. కా చ ట త ప 5 స్థానాలుగా చెప్పుకొచ్చారు. ఖ చ ట త ప కంఠవ్యములు, తాళవ్యములు, మూర్ధన్యములు, దంతన్యములు, ఓష్టవ్యములుగా చెప్పే విధానం. కంఠవ్యములంటే కాకాగాగా ఇయ, తాళవ్యములంటే ఎప్పుడంటే చా చా జా జా ఇ, మూర్ధన్యములంటే టాటా డాడా అణ, దంతన్యములంటే తాతా దాదాన, ఓష్టవ్యములని చెప్పనంటే పాపా బాబా మా. 5 స్థానాలలో అక్షర సముదాయము ఆవిర్భావం అవుతుంది. ఇదే వాక్ ప్రపంచము అన్నారు. ప్రపంచం అంటే పంచ. కకారం ఆకాశ స్థలము, చకారం వాయుస్థలము, టకారం అగ్నిస్థలము, తకారం జలస్థలము, పకారం పృథివీ స్థలం. పంచభూతాలు ఉన్నాయి ఇక్కడ. ఈ పంచభూతములలోనే మరి ఈ ప్రకారం ఆకాశంలో పుట్టే అక్షరాలు, వాయువులో పుట్టే అక్షరాలు, అగ్నిలో పుట్టే అక్షరాలు, జలములో పుట్టే అక్షరాలు, పృథివిలో పుట్టే అక్షరాలుగా కకారము, చకారము, టకారము, తకారము, పకారం అన్నమాట. ఇది వాక్ ప్రపంచము అంట. ఇట్లాగా పంచభూతములను మనకి వాక్కు ఎందే చెప్పేటువంటి అంశము.
ఇంకా కొంచెం లోనికి పోతే ఈ శ్వాస ఎందే పంచభూతాలున్నాయి. పంచాత్మికంబైన పవనంబు. కాబట్టి ఇది అత్యతిష్ట దశ అంగుళం 10 అంగుళములుగా సంచరించేటువంటి ఈ శ్వాసలో 2 అంగుళముల చొప్పున పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేవి పంచభూతాలు ఉన్నాయని చెప్పి, ఇట్లాగా మరి మహాత్ములు హంస యొక్క ఆశ్రయం ద్వారా పంచభూతములను దాటి 20 తత్వాలు దాటి 20 తత్వాలకు అవతల ఉన్నటువంటి ఆత్మ యొక్క స్వరూపానుభవాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా మరి ఈ శ్వాస అనబడేటువంటిది ఈ పంచభూతాత్మికము. మనం స్థూల భాగము నుంచి వచ్చాం కనుక దేహం పంచభూతాత్మికం అని చెప్పుకున్నాం. అట్లా దేహములో కూడా 5 స్థానాలలో పంచభూత స్థానాలు చెప్పుకున్నాం. అదే ప్రకారం కొంచెం ముందుకు వచ్చి బ్రహ్మాండ విచారంలో పంచభూతాలు చెప్పుకున్నాం. ఇంకా కొంచెం లోనికి ప్రవేశించి వాక్ స్థలములో శబ్ద బ్రహ్మ స్థలంలోనే పంచభూతముల యొక్క అంశం చెప్పుకున్నాం. ఇంకా కొంచెం సూక్ష్మంగా పోగా మరి ఈ శ్వాస ఎందే పంచభూతాలను చెప్పిన విధానం. ఇది భారతము శాంతి పర్వం కృష్ణ పరమాత్మ ధ్యానం చేసే అంశముగా ఉన్న పద్యములో పంచాత్మికంబైన పవనంబు అనే మాట వాడారు. పంచాత్మికంబైన పవనంబు, గాలి పంచభూతాత్మికము అని. కాబట్టి మహాత్ములు పంచభూతాలు దాటేటువంటి విధానములో హంస యొక్క నివృత్తి మార్గ విధానం, హంస ద్వారా నివృత్తి మార్గంలో పోయి హంస అనేటువంటి దాని గమనాన్ని పూర్తిగా వాళ్ళు నిలుపుదల చేసి పంచభూతాలను జయించి పంచభూతములకు అవతల ఉన్నటువంటి స్వరూపానుభవాన్ని పొందే విధానముగా వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ శ్వాస అనబడేటువంటిది దక్షిణే పింగళ నాడి సూర్యమండల గోచర దక్షిణే పింగళ నాడి కుడి భాగములో సంచరించేటువంటి యొక్క శ్వాసనేమో పింగళ నాడి అన్నారు. ఇడాచ వామని శ్వాస వామ భాగములో సంచరించేటువంటి యొక్క శ్వాసనేమో ఇడ అన్నారు. ఇట్లా కుడి భాగములో పింగళ, ఎడమ భాగములో ఇడ ఈ సంచరించేటువంటి విధానాలని ఇడా పింగళ శ్వాసలను స్వరశాస్త్రకారులు ఆ ప్రకారంగా చెప్పుకొస్తే వేదాంత శాస్త్రజ్ఞులు ఈ ప్రకారంగా చెప్తున్నటువంటి విధానము. అట్టి హంస యొక్క విధానము నుంచే వాళ్ళు నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని చక్కగా వాళ్ళు పొందటం జరుగుతూ ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.